तीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वंदे वेदांत तत्वज्ञं विधुशेखर भारतीं यस्य प्रसादादहमेव विष्णुः मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्यांघ्रियुग्मं प्रणतोस्मि नित्यं సభాకల్పతరం వందే. చక్కగా శంకర జయంతి ఉత్సవాలని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇవాళ అక్షయ తృతీయ, అక్షయంగా తృతీయమైనటువంటి రోజు మనం చక్కగా నిర్వహించుకున్నాం. ఉదయాన్నే ఇవాళ ఆదివారం కావటం, సూర్యనారాయణమూర్తి తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం కావటం లోలార్కకుండు అస్సీఘాట్ దగ్గర. అందులో బృహస్పతి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేయటం, 12 సంవత్సరాలకు ప్రదక్షిణం పూర్తవుతుంది. అదే పుష్కరం అని చెప్పుకుంటాం. ఇలా అన్నీ కలిసి వచ్చినటువంటి సమయంలో కాశీలో అవిముక్త క్షేత్రంలో విశ్వేశ్వరుడి యొక్క సన్నిధిలో గంగా పుష్కరాలు జరుగుతూ ఉండగా ఇవాళ సూర్యనారాయణ మూర్తిని యజ్ఞకుండము దగ్గరికి ఆహ్వానం చేసుకొని వారి యొక్క మూల మంత్రాలతోటి మనం హవనం చేసుకున్నాం. మా గురువుగారు బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గారు అరుణపారాయణం ప్రత్యేకంగా ఇవాళ చేయించారు. అక్కడ అరుణపారాయణంతో పాటుగా ఇవాళ అక్షయ తృతీయ కాబట్టి మా పార్వతి టీచర్ గారు మంథని నుంచి ఆవిడ వచ్చారు. ఆవిడ ఇవాళ ఇంకేదైనా ప్రత్యేకంగా చేద్దామండి అని అడిగితే ఆవిడ యొక్క ప్రచోదనం వల్ల ఇవాళ గురువుగారి దంపతులు ఇరువురికి దంపతి పూజ అని నిర్వహించుకుంటారు. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల్లాగా ఆ దంపతులు ఇరువురికి చేసుకోగలిగాం. మొన్ననే గురువుగారు మనందరితోటి చక్కగా తీసుకొని వెళ్ళటం, సంకల్పాలు చెప్పించటం. 82 ఏళ్ల వయసులో నాకు ఆశ్చర్యం వేస్తుంది. 80 ఏళ్ళు దాటిన తర్వాత గురువుగారు ఎలా చక్కగా సాష్టాంగ ప్రణామాలు చేసి లేస్తున్నారు, సూర్య నమస్కారాలు చేయడం కోసం ఎట్లా చేయగలుగుతున్నారు అంటే ఈశ్వరుడు తన యొక్క శక్తిని మనలాంటి వాళ్ళు గుర్తించలేరు అని, ఆయన శక్తి ఎంత గొప్పది అని చెప్పడానికి అట్లాంటి గురువుల్ని పెద్దల్ని సృష్టి చేసి మనకి ముందర నిల్చోబెడతారు. సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం, బా చిన్నపిల్లవాడు వీడికి ఇప్పుడే భక్తి ఎందుకు అంటాం. కాదయ్యా, అంటానికి వీల్లేదు. ధ్రువుణ్ణి చూడండి, చిన్న పిల్లవాడైనా ఎంత చక్కగా. వాళ్ళ నాన్న ఉత్త కమ్యూనిస్ట్ అండి, వాడిని అసలు ఏం చెయ్యనీయడు, ఆ మాట అంటానికి వీల్లేదయ్యా. ప్రహ్లాదుణ్ణి చూడు, ఎంత వద్దని చెప్పినా వాడు భక్తిగా చేశాడు. అయ్యా అబలండి, నేను ఆడదాన్ని, మేమేం చేస్తాం అని అంటానికి కూడా వీల్లేదు. ద్రౌపద్యాదుల్ని, సీతాదేవి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా తరించడానికి మార్గము చూపించారో మనకి వాళ్ళు ఎలా అనుష్ఠించారో తెలుస్తుంది కంటి ముందు. అబ్బే వృద్ధులమండి, బాగా వయసు అయిపోయింది, ఇదివరకున్న ఓపిక లేదు, మేమేం ధ్యానం చేస్తాం అనే వాళ్ళకి భీష్ముణ్ణి చూసి నేర్చుకోండి అయ్యా. అంపశయ్య మీద పడుకొని ఆ కొనతోటున్నటువంటి బాణాలు దాని మీద, ఆ పాన్పు మీద పడుకొని ఆయన విష్ణు సహస్రనామ పారాయణాదులు, విష్ణు సహస్రనామాన్ని మనకు అందించారు. ఇలాంటి మహాత్ములందరూ కూడా మనకి రకరకాలుగా చూపిస్తూ ఉన్నారు. నిన్ననే బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ గారు మనందరికీ కూడా కాశీ పంచకాన్ని చక్కగా తెలియపరిచారు. ఎంతో అద్భుతంగా ఉంటుంది కాశీ పంచకం, చక్కటి కాశీ పంచకం. దాన్ని యథాతథంగా సారమిట్లా పిండి ఆ అద్వైత వేదాంత తత్వజ్ఞానాన్ని మొత్తాన్ని అలా గ్లాసులో పోసి తాగడానికి సరిపోయేట్టుగా ఇచ్చేశారు. ఎంత చక్కగా, ఎంత వైభవంగా, అద్భుతంగా. అంటే శంకరాచార్యుల వారి దగ్గర ఈ లక్షణం ఉందండి. నాకు తెలియదు అనేవాడికి అనుభవంలోకి తెచ్చిందాకా ఆయన నిద్రపోరు.
నాకు తెలుసు అని ఎవడైనా అంటే నీ అంత మూర్ఖుడు లేడు అని రుజువు చేసిన దాకా కూడా నిద్రపోరు. నాకు అన్నీ తెలుసు, ఏం తెలుసయ్యారా అని మండన మిశ్రుణ్ణి కూర్చోబెట్టి వాదన చేస్తాడు. స్వామి నాకేం తెలియదు, నీకు తెలియకపోవడం ఏమిట్రా అని ఏకశ్లోకిలో మొత్తం చెప్పేస్తారు. ఇది శంకర భగవత్పాదాచార్యులు వారి దగ్గర ఉన్నటువంటి మహత్తరమైన తత్వం. కాబట్టి మహాత్ములు వాళ్ళ విభూతితో ఏం చేస్తారయ్యా అంటే మొత్తము ఇట్లా పిండి సారగ్రాహి, వాళ్ళు సారాన్ని పూర్తిగా గ్రహించి వాళ్ళొక్కళ్ళు అనుభవించటం కాదు, నలుగురికి పంచుతూ ఉంటారు. అట్లా నిన్న చక్కగా ఒక స్తోత్రం కాశీ పంచకం వారు చెప్పడం జరిగింది. ఒక్కసారి మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో బ్రహ్మశ్రీ శంకర శర్మ గురువు గారిని సాదరంగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మా సంస్థ సభ్యులు నగేష్ గారిని నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. అందరి కరతాళ ధ్వనుల మధ్యలో ఇప్పుడే అనుకోకుండా ప్రెస్ మీట్లో ఒక ఘటన అడిగారు నన్ను, క్యాజీ బహుత్ సారే సిద్ధాంత్ హైనా రోజు పేపర్లో వస్తున్నాయి. సరే వాళ్ళు వచ్చి ఇప్పుడే అడిగారు, చాలా సిద్ధాంతాలు ఉన్నాయి కదండి, అందులో అద్వైత సిద్ధాంతం ఒకటి కదా అన్నారు. నేను చెప్పాను అద్వైత సిద్ధాంతం ఒకటే సిద్ధాంతం అండి, మిగతావి సిద్ధాంతాలు కాదు అని. అదేమిటయ్యా అట్లా అన్నావు అన్నారు. ఏమండి రెండు ఉన్నాయని చెప్పడానికి సిద్ధాంతం ఎందుకండి? ఏడాది పిల్లవాడిని 6 నెలల పిల్లవాడిని తెచ్చినా మా అమ్మని అతుక్కొని కూర్చుంటాడు, వాడు వేరే వాడని చెప్తాడు. రెండని చెప్పడానికి గురువు అవసరమా? రెండుగా కనిపిస్తున్నటువంటివి రెండు కాదు ఒకటి అని చెప్పడానికి సిద్ధాంతం కావాలి, కానీ రెండని చెప్పడానికి పసిపిల్లవాడు కూడా చెప్తాడు కదా, దానికి సిద్ధాంతాలు ఎందుకు? సిద్ధాంతం అంటే ఈ ప్రపంచంలో అద్వైతం ఒకటే. ఓ చిన్న ఉదాహరణలో చెప్తానండి. బాగా దాహం వేస్తోంది, ఎదురుగుండా నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు వీడు వేరువేరు, నీళ్లు 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 అని నామాన్ని తలుచుకున్నా వాడి దాహం తీరదు. నీళ్లు పారుతున్నాయి, ఇటున్నాయి, గ్లాసు సైజులో ఉన్నాయి అనుకున్నా వాడి యొక్క దాహం తీరదు. ఎప్పుడు తీరుతుంది? ఆ నీళ్ళని వాడు త్రాగితే, వాడు నీళ్లు అభేదమైతే. అంతకుముందు రెండుగా ఉన్నటువంటివి, అంటే నీళ్లు వేరు వీడు వేరుగా ఉన్నది, తాగాక నేను తాగిన లీటర్ నీళ్లు అని ఎవడు అన్నాడు కదా. ఆ రెండు ఒకటి ఎలా అయినాయో అలా ముందే అయితే ఇంతకు ముందు రెండు వేరువేరుగా ఉన్నవి తాగినప్పుడే ఒకటైనాయా? ఒకటి కాందేది తర్వాత ఒకటి అయ్యే అవకాశం లేదు. అది వేరుగా ఉన్నప్పుడు కూడా రెండు ఒకటే. అజ్ఞానవశాన్ని నువ్వు గుర్తించలేదయ్యా. నీకెప్పుడు జ్ఞానం వచ్చిందో, ఎప్పుడు అనుభవం వచ్చిందో అప్పుడు అవి రెండు కాదు అనే సత్యం తెలిసింది. ఈ ప్రపంచంలో అనుభవించాలి, ఇది వేరు అది వేరు అని ఆర్తి ఉన్నటువంటి ప్రతి వాళ్ళు, ద్వైతంలో ఉన్న ప్రతి వాళ్ళకి ఎప్పుడు ఆ ఆర్తి తీరదు. ఎప్పుడు తీరుతుందయ్యా? ఎప్పుడు నిజాద్వైత తత్వము, అది నేను ఒకటే అయినటువంటి బ్రహ్మము అనే అనుభవం వస్తుందో. బయట వస్తువుని బయట ఉండంగానే బ్రహ్మముగా గుర్తించటము, లోపల అనుభవించే సమయంలోనూ బ్రహ్మ పదార్థంగానే గ్రహించడం ఎవడు చేస్తాడో వాడు బ్రహ్మమవుతాడు, కానీ ప్రతివాడు బ్రహ్మమైనా అజ్ఞానంలో ఉన్నవాడవుతాడు. కాబట్టి చక్కగా ఎందుకో ఆ ఉదాహరణ అట్లా ఉన్నట్టుండి రావడం, చెప్పడం, అది పంచుకుందామనే ఉద్దేశంతో పెద్దల ముందు మాట్లాడడం అనేది అధిక ప్రసంగం అవుతుంది. కానీ మా గురువు గారే కదా, తప్పుంటే దిద్దుతారు, తప్పు లేకపోతే కొత్త విషయం ఇంకోటి నేర్పిస్తారు అనే ధైర్యంతో సాహసంతో నేను మాట్లాడాను అని చెబుతూ గురువుగారి యొక్క చరణాల విందాలకి సాష్టాంగ ప్రణామం చేస్తూ ఇప్పుడు మనందరితో శంకరాచార్య అష్టోత్తర శతనామాదిని ముందు గురువందనం చేయించి ప్రారంభం చేయవలసిందిగా నేను గురువుగారిని ప్రార్థిస్తున్నాను. అట్లాగే శ్రీమతి అనంతలక్ష్మి గారిని, నిట్టల కిరణ్మయ్య అమ్మ గారిని, ఇరువురిని కూడా సాదరంగా వేదిక మీదకి నేను ఆహ్వానిస్తున్నా. మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో గట్టిగా మనం మొహమాట పడక్కర్లేదండి చప్పట్లు కొట్టడానికి. విశ్వనాథుడికి వినిపించాలి ఇక్కడ కొడితే 3 కిలోమీటర్ల అవతల. ఇవాళ్లే చక్కగా గీతామూర్తి గారు కూడా ఇక్కడికి రావడం, వాళ్ళ దంపతులు ఇరువురు. ఆయన పాపం 3 రోజుల నుంచి సేవ చేస్తూ ఉన్నారు. అమ్మ ఒకసారి లేచి నిల్చుంటే గట్టిగా కరతాళ ధ్వనులతో. ఎందుకు అంటే మన ధర్మం పట్ల ఎక్కడైనా దాడి జరిగితే
బీజేపీ తరఫున నేనున్నాను అని ఆ మహిళా మోర్చా నుంచి, అసలు పార్టీ లేకపోయినా సరే ఆవిడ ముందరకి దూకి యుద్ధం చేసే మనిషి. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో